గురువే శరణం. ఇప్పుడు మనం రావి చెట్టుని ఎక్కడైనా గుడిలో దేవుళ్ళ పూజిస్తారు. సో రావి చెట్టుని ఎందుకు అలా పూజిస్తారని మనం సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం వేసిందండి నాకైతే. సో మీకు అదేంటని చెప్తాను. సో ఇది మంచిది, ఇది చేయండి అంటే ఎవరు చేయరు. కానీ అప్పట్లో ఇది మంచిది, దీనివల్ల ఇందులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి అది అర్థం కాదు కాబట్టి అది దేవుడు అని చెప్పారు. మంచి ఎక్కడుందో అక్కడ దేవుడు ఉంటాడు కదండి, అందుకనే ఆ చెట్టుని దేవుడు అని చెప్పారు. సో నేను అది ఏంటని ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఆయుర్వేదం ప్రకారం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉంటుంది కదండి. సో దాని ప్రకారం ఏంటంటే ఒక బాడీలో వాత పిత్త కఫ అని 3 విషయాలు ఉంటాయండి. ఈ 3 కూడా పంచభూతాలకి సంబంధించినవి. అంటే అగ్ని, వాయు, ఆకాశం, నీరు. ఈ ఈ ఈ విషయాలన్నీ కూడా బాడీలో ఇంబ్యాలెన్సెస్ అయినప్పుడు వాత పిత్త కఫ ఇవి 3 కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఏదైనా 3 న్యూట్రల్గా ఉన్నప్పుడు బాడీ కండిషన్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. అది ఏదైనా కొంచెం తారుమారు అయినప్పుడు మనకు దానికి రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ రావి చెట్టు ఆకులో కానీ బెరడులో కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ రావి చెట్టు ఒక ఆకుల్లో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ చెప్తాను చూడండి. ఎన్ని బెనిఫిట్స్ అంటే దీంట్లో విటమిన్ కే, ఇంకా మినరల్స్లో వచ్చి చాలా మినరల్స్ ఉన్నాయి. ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం అన్నీ కూడా ఉంది. ఇది వచ్చి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. అంటే మన జీర్ణాశయానికి కానీ వెయిట్ లాస్కి కానీ చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా దీంట్లో కొన్ని ఫైటోకెమికల్స్ ఉన్నాయండి. సైటోస్టెరాల్, గ్లూకోసిడైడ్, ఇట్లా ఫైటోస్టెరాలిన్ అనేసి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన షుగర్ లెవెల్ని ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతాయండి. సో ఇవన్నీ కూడా రాగి ఆకులో ఉన్న విషయాలు. అది కాకుండా బెరడు కూడా చాలా వచ్చి హెల్ప్ చేస్తుంది. ఏ రోగాల్ని ఈ చెట్టు యొక్క ఆకులు వచ్చి క్లియర్ చేస్తాయని మనం చూస్తే రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే మన లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం, ఆస్మా కానీ దగ్గు కానీ ఇవి 2 కూడా ఈజీగా క్యూర్ అవ్వడానికి ఈ రావి ఆకులు అనేవి చాలా హెల్ప్ చేస్తాయండి. తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇంకా మలం సరిగ్గా రాని వాళ్ళు, కాన్స్టిపేషన్ అంటాము, ఇంకా ఎక్కువ లూజ్ మోషన్స్ అంటే విరేచనాలు కానీ, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం ఇలాంటి ఏ ప్రాబ్లం అయినా కూడా ఈ ఆకుతో మనం క్యూర్ చేసుకోవచ్చండి. అది కాకుండా ఇంకా స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అంటే చర్మ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనం సరి చేసుకోవచ్చు అంటున్నారు. అంటే ఎగ్జిమా, పుండ్లకి కూడా ఈ చెట్టు యొక్క బెరడుని తీసుకొచ్చి వేస్తే చాలా వచ్చి క్యూర్ అయిపోతుంది అని అంటున్నారు. అది మాత్రమే కాకుండా ఇంకా ఇవి పగుళ్ళు ఉంటాయి కదండి కాళ్ళల్లో, పాదాలన్నీ కూడా చాలా వరకు పగిలిపోయి ఉంటాయి కదా, వాళ్ళకి దీని యొక్క ఈ చెట్టు యొక్క పాలను తీసుకొచ్చి అప్లై చేస్తే కాళ్ళంతా కూడా, పాదాలంతా కూడా సాఫ్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ఇవి కాకుండా చెవి నొప్పి, పళ్ళు నొప్పి, కంటికి రిలేటెడ్ అయిన సంబంధించిన ప్రాబ్లమ్స్, మైగ్రేన్ హెడేక్, స్కాబీస్, ఇంకా ఊబకాయం, ఒబిసిటీ, బాడీ వీక్గా ఉండడం, బ్లడ్ రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఆకు ఒక్కటి ఉంటే చాలు సాల్వ్ చేయొచ్చు అంటున్నారండి. సో ఇదేంటి అంటే ఇప్పుడు సపోజ్ అంటే ప్రతి ఒక్క రోగానికి ఒక్కొక్క ప్రపోర్షన్ ఉంటుంది, ఒక్కొక్క విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆకుని పొడి చేసి డైరెక్ట్గా తినేయడం కాదు, ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్కలాగే తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా ఆయుర్వేద మెడిసిన్స్ మనం ఎప్పుడూ తీసుకోకూడదు. సో మీరు ఎవరి దగ్గరైనా తెలిసిన వాళ్ళ దగ్గర బాగా కన్సల్ట్ చేసి తీసుకోండి ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఆస్మాకి ఎలా తీసుకోవాలి ఇది అంటే, పాలల్లో ఆకుని వేసి బాగా మరిగించిన తర్వాత ఆ పాలను మనం తీసుకోవడం వల్ల మన ఆస్మా రిలేటెడ్ అన్ని బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సరి అయిపోతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటే బాగా వెచ్చని నీళ్ళల్లో ఈ ఆకు యొక్క పొడిని మిక్స్ చేసి మనం నైట్లో తాగేసి పడుకుంటే కాన్స్టిపేషన్ అంటే మల విసర్జన వచ్చి కష్టంగా ఉన్న వాళ్ళకి కూడా సరి అయిపోతుందని చెప్తున్నారు. సో చూసారు కదండి, మరి రాగి చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలిసిన వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఒక సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఆకుని యూజ్ చేసుకుని వాళ్ళ హెల్త్ని క్యూర్ చేసుకోవడానికి మీరు ఒక మూల కారణంగా ఉండండి. సో ఈ వీడియోని షేర్ చేసి అందరికీ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.